లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవా ప్రియ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదివారం నెల్లూరు నగరంలోని లయన్స్ భవన్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో చెంచురామయ్య, మురళీకృష్ణ, శ్రీధర్, డాక్టర్ కృష్ణకుమార్, సునంద ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చిపులుసు శ్రీరాములు, వెంకురెడ్డి, మురళీకృష్ణ తదితర లయన్స్ సభ్యులు, సేవాప్రియ సభ్యులు పాల్గొన్నారు. చిన్న క్వశ్చన్ ఏంటంటే, గురువుకి గోవిందుడు ఇద్దరు ఎవరు గొప్పవాడు అంటారండి? మీరేం చెప్తారండి? ఎందుకండి సబ్జెక్ట్స్లో తెలుగు మన మాతృభాష సార్, హిందీ మన జాతీయ భాష, అలానే మ్యాథ్స్ మనకి జీవితానుశాసన భాష, లాజికల్ రీజనింగ్. సో ఈ సబ్జెక్ట్స్ నెల్లూరు లయన్స్ క్లబ్ నెల్లూరు సేవాప్రియ తరఫున మొదటి ఆదివారం సాధారణ సమావేశం జరిగినది లయన్స్ క్లబ్ భవన్లో ముత్తుకూరు రోడ్ నందు. ఈ సమావేశంలో రెగ్యులర్గా ప్రతి ఆదివారం మొదటి ఆదివారం జరిగేట్టుగా ఐ క్యాంప్ 2 గంటలకు జరిగినది సార్. అలానే ప్రతిరోజు అక్కడ సోమస్తు షాపింగ్ మాల్ దగ్గర నిత్యాన్నదానం జరుగుతుంది సార్. రోజుకి 40 మందికి మధ్యాహ్నం 1 గంటకి. అలానే ప్రతి శనివారం మధ్యాహ్నం ఎల్ఎన్ షోరూమ్ నందు 50 మందికి భోజనం అన్నదానం జరుగుతుంది. సో దీంతోపాటు ప్రతి నెల 3వ ఆదివారము ఇంకొక బయట నెల్లూరుకి రూరల్ ఏరియాలో క్యాంప్ చేస్తాము. దీనికి నారాయణ హాస్పిటల్ వారు నారాయణ డెంటల్ తరఫున అక్కడ మొబైల్ డెంటల్ వ్యాన్ తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి, సో వేరే ట్రీట్మెంట్స్ ఉంటే అక్కడ హాస్పిటల్ రిఫర్ చేస్తారు సార్. అలానే ఈరోజు ఈ సమావేశపు భాగంగా సో మనకి తెలిసిన 3 టీచర్లను ఉపాధ్యాయ సందర్భంగా వాళ్ళకి సన్మానం జరిగినది. వాళ్ళల్లో రామకృష్ణయ్య గారు, చెంచు కృష్ణయ్య గారు, నరసింహం గారిని వాళ్ళకి ఉపాధ్యాయులు విరమణ చెందిన వాళ్ళని సన్మానం చేయడం జరిగింది సార్. సో ఈ అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నా పేరు చెంచురామయ్య. నేను బావేల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ గత 3 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరులో సభ్యుడిగాను, ప్రస్తుతం జిఎస్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అనేది 60 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. మేము రెగ్యులర్గా ప్రతి మొదటి ఆదివారం ఇక్కడే ఐ క్యాంపు, డెంటల్ క్యాంపు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఉచితంగా అద్దాలన్నీ కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాం. క్యాలెండర్ ఇయర్లో భాగంగా సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి విశ్రాంత ఉపాధ్యాయులు 3కి, ప్రధానోపాధ్యాయులుగా విశేష సేవలు అందించినటువంటి ఎస్ఎల్ నరసింహం గారికి, తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన జడ రామకృష్ణయ్య గారికి, అదేవిధంగా హిందీ ఉపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి బొంగళ్ళు చెంచుకృష్ణయ్య గారికి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లయన్స్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింతమంది లయన్స్లోకి యువత కావచ్చు, తర్వాత సేవా దృక్పథం అందరూ కూడా రావాలని చెప్పి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కూడా తెలియజేస్తున్నా. ఇట్లు చెంచురామయ్య. జై హింద్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం 25-26 గాను నా పేరు సునంద. నేను ప్రెసిడెంట్గా సేవాప్రియకి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. దీనికి గాను మేము నిన్న టీచర్స్ డే సందర్భంగా సరస్వతీదేవి విగ్రహం 75,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏసీ నగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి గాను మా పీడీసీ గారైనటువంటి బాలస్వామి గారు వచ్చి దాన్ని ఆవిష్కరణ చేశారండి. అక్కడున్న హెడ్ మాస్టర్కి, టీచర్స్కి అందరికీ సన్మానం చేయడం జరిగింది టీచర్స్ డే సందర్భంగా. ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సహకారంతో పాటు ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులకు కూడా సన్మానించడం కూడా జరిగింది. లాంగ్ లీవ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా నేను వర్క్ చేశాను. నా పేరు అనురాధ. మేము 5 పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నామండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అండ్ ఆక్సిలరీ అండ్ సూయింగ్ సేవాప్రియ తరఫున
సూయింగ్ సెంటర్ నడుపుతూ ఇప్పటివరకు 6,500 మందికి ఉపాధిని కల్పించామండి. దానికి సహకరిస్తున్నటువంటి సంతోష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సెకండ్ వచ్చేసి సుమస్సు ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చదువు రాని పిల్లలకు చదువు నేర్పిస్తూ రాత్రిపూట వాళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్ అండి, అంతా వీధుల్లో తిరుగుతూ వాళ్ళు అలా ఉంటారు. సాయంత్రం పూట వాళ్ళకి ట్యూషన్స్ పెట్టించి ఇస్తూ సేవాప్రియ తరపున చేస్తున్నామండి. వారికి సుమస్సు తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థర్డ్ వచ్చేసి ఎల్ఎం షోరూమ్ వాళ్ళు బొమ్మిశెట్టి మురళీకృష్ణ గారు, సునంద గారు ప్రతి గురువారం డంపింగ్ యార్డ్లో భోజనాలు పెట్టిస్తున్నారండి. 60 మందికి వెరీ నీడ్ పర్సన్ అండి, వెరీ నీడ్ అండి అది. అలా వారికి మనం అక్కడ భోజనాలు పెట్టిస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. తర్వాత గీతామయ్య ఆశ్రమంలో 2014 నుంచి ఫస్ట్ లైన్ లేడీగా ఉన్నారుగా అమృతవల్లి గారు ఎలక్ట్ అయ్యారండి. ఆవిడ ఎలక్ట్ అయ్యారు. ఆవిడకి ఏమైనా చేద్దామన్న ఉద్దేశంతో అమృతవల్లి అమృతహస్తం పథకం కింద ప్రతి నెల 2,000 రూపాయల సరుకులను గత 11 సంవత్సరాలుగా వారికి అందిస్తూ ఉన్నాము. వారికి మాకు దానికి సహకరిస్తున్నటువంటి లైన్ సభ్యులకు, మా బంధువులకు, స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. లాస్ట్ కారుణ్య ఆశ్రమం అని ఫౌండేషన్ ఉందండి ఆశ్రమం. దానిలో 17 మంది ఉంటారండి. వాళ్ళలో 6 మంది వర్క్ చేస్తారు. వాళ్ళందరూ వికలాంగులండి. వారు వచ్చి మమ్మల్ని అడిగారు ఏమన్నా చేయండి మేడం అనేసి. సరే అనేసి వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయల సరుకులు గత 2 సంవత్సరాలుగా అందిస్తున్నామండి. ఇవే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు మళ్ళీ వచ్చేసి మామూలుగా పిల్లల్లో వచ్చి అన్ని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నామండి. లాంగ్ లివ్ లైఫ్.